మిథున రాశి వారికి రాశిలోనే దేవగురు బృహస్పతి సంచార స్థితి, రాజ్యస్థానంలో విశేషమైన విపరీతమైన రాజయోగము మిథున రాశి వారి సొంతం కాబోతుంది. అంతా సువర్ణపు యుగమే భావించాలి. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. రాశాధిపతి బుధ భగవానుడు. వీరికి రాశిలోనే గురువు సంచార స్థితి, తృతీయంలో కేతు సంచార స్థితి, విశేషంగా భాగ్యస్థానంలో రాహు సంచార స్థితి, రాజ్యస్థానంలో కుజ శని సంచార స్థితి అన్ని అద్భుతమైన యోగదాయకంగా ఉన్నాయని చెప్పి గమనించాలి. ఏకాదశ స్థానంలో ఎన్నడూ లేనటువంటి విధంగా రవి ఏడాది తర్వాత అక్కడే బుధ భగవానుడితో కూడుకున్నటువంటి సంచార స్థితి ఉండడం వలన, అలాగనే వ్యయంలో శుక్రుడు ఉండినను యోగదాయకము. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో విదేశాలకు వెళ్ళాలి, విదేశ వస్తువుల యొక్క కొనుగోలు చేయాలి, షేర్లు, క్రయ విక్రయాలు, పెట్టుబడులు ఆకర్షణీయమైన జీవితంగా ఉంటుంది. కాకపోతే ఇది ప్రస్తుత కాలమాన ప్రకారంగా గ్రహాల యొక్క స్థితిగతిని బట్టి తెలియజేయడం జరుగుతుంది. అదే మీ వ్యక్తిగత జాతకంలో గ్రహాల యొక్క పరిస్థితి అనుకూలంగా లేనప్పుడు ఈ యొక్క ప్రభావాలు వాటి యొక్క ప్రభావాలకు వైవిధ్యభరితంగా ఉంటాయని చెప్పి గమనించాలి. చాలామంది ఏం చెప్తున్నారయ్యా అంటే, గురువుగారు మీ జాతకాలు చాలా అద్భుతంగా చెప్తున్నారు, కానీ మాకెందుకు జరగట్లేదు అనుకుంటూ ఉంటారు. కనుక మీ వ్యక్తిగత జాతకంలో గ్రహాల యొక్క పరిస్థితి అనుకూలంగా లేదని చెప్పి గమనించాలి. కనుక మిథున రాశి జాతకులు వైశాఖ మాస పూర్ణిమ సందర్భంగా తప్పకుండా దేవగురు బృహస్పతి అయినటువంటి ఆశీస్సుల కోసం లక్ష్మీ నవనారసింహస్వామి యొక్క క్షేత్రంలో తులసిమాలను సమర్పించండి. విపరీతమైన అదృష్టం, ఆనందం మీ సొంతం అవుతుంది. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్ ద్వారా పంపించగలరు. అలాగనే డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారు మీ యొక్క పేరు, మీ యొక్క ఫోటోను వాట్సాప్ ద్వారా పంపించగలిగినట్లయితే గవ్వళ ద్వారా, రమణ శాస్త్రం ద్వారా, కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.